అది పూర్వకాలంలో మన పితరులు ఉన్నప్పుడు ఉండేదంట. అయితే అది దాని పేరు పోలాద్ అంటే ఎర్రని రంగు అని అర్థం. అయితే అది సజీవంగా ఉన్నప్పుడు దానికి పిల్లలు కనే టైంలో అది ఏం చేస్తుందంటే ఒక చెట్టుకి గట్టిగా పట్టుకుని ఆ పిల్లలు కంటారు కదా, అప్పుడు అది ఏం చేస్తుందంటే తన పిల్లలకి తాను ఆహారంగా అయిపోతుంది. ఆ చెట్టుకి గట్టిగా పట్టేసుకుని ఆ పిల్లలకి అనే టైంకి దాని చెట్టుకి బలంగా పట్టు
ఏయ్ ఈ మాట్లాడుతుందా? మనసు మారి నూతన ఒకటి వలన రూపాంతరం పొందింది. అందుకని ఇందాక ఆ పాట పాడమన్నాడు. నూతనమైనది నీ వాత్సల్యం ప్రతిదినం స్థిరపరచుము దేవా, నీ కార్యములు నా ఎడల. నూతన ఒకటి వలన రూపాంతరం పొందండి. రూపాంతరం అంటే చూడండి, రూపాంతరం అనగానే చాలా మంది ఒక ఉదాహరణ తీసుకొస్తారు. ఏంటంటే గొంగళ పురుగుని
రాసిన పేరు అందంగా రాగింది. అందంగా రాగింది. సందా పట్టుకుందా అందంగా రాగింది. నేను రాస్తా. నాది ఈ చర్చ్ మనం ఎప్పుడో చూసాం. ఆశీర్వాదం ఏం చెప్పిన మూడు తెచ్చుకుంటా. మూడు అవనే అమ్మో డైరీ కావాలి మీకు? డైరీ చెప్పు. ఇప్పుడు కదా నాకు జనవరి 1 ఇచ్చాను. వస్తానన్నాడు, ఇంకా రాలేదు. వెయిట్ చేస్తాను.